Please like, subscribe, and press the bell icon to get all the updates. ఇలా మన స్తుతి ఆరాధన సమయంలో దేవుని సందేశము కొరకు 85వ కీర్తన 6వ వచనం 85:6 కీర్తనల గ్రంథం 85:6 చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా మనం చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహా అనంత కృప మా పైన కుమ్మరించి ఈ రాత్రి వేళ మాకి అద్భుతమైన స్తుతి ఆరాధన సమయం, సర్వోన్నతుని స్తుతించి అద్భుత సమయం ఈ రాత్రి వేళ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి యేసయ్యా, యెహోవా తండ్రి, నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ ఆలోచనలు అతి గంభీరములు. నాయన నీకు స్తోత్రం. దుష్టులు, మా శత్రువులు, దుష్ట మాంత్రికులను మా మీద ఉసిగొల్పి మేము నిద్రపోవాల్సిన టైంలో మా మీద దాడులు చేస్తూ, మా నిద్ర భంగం చేస్తూ, మాకు విశ్రాంతి లేకుండా భయము పుట్టించి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ, మాకు సంతోషం లేకుండా టార్చర్ పెడుతూ వచ్చారు. అయ్యా, నీవెంత ఆశ్చర్యకరుడు! నిద్రా సమయాన్ని వారు మా మీద దాడి చేసే సమయంగా మార్చుకున్నందుకు మీరెంత గొప్ప కార్యం చేశారు. నిద్రా సమయాన్ని స్తుతి ఆరాధన సమయంగా మార్చేశారు. నిద్రా సమయాన్ని మేము నీ మహిమతో నింపబడే సమయంగా మార్చేశారు. మీ ముఖ దర్శనం మేము చేసి నీ స్వరాన్ని విని ప్రభువా నీ మహిమతో మేము నింపబడే సమయంగా చేసేసారు. నీకు స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత నాయన. లోకమంతా నిద్రపోతుంది, మేము నీ మహిమతో నింపబడుతున్నాము. నీకు స్తోత్రం. హల్లెలూయా. We don't care if we cannot sleep in the night, oh Lord. We don't care. ప్రభువా, నైట్ అంతా అందరిలాగా గురకబెట్టి పడుకోలేకపోతున్నాను బాధ మాకు లేదు, మాకు అవసరం లేదు. నిద్ర నువ్వు ఇస్తే నిద్రపోతాము, లేకపోతే దీని స్తుతి సమయంగా, ఆరాధన సమయంగా, ప్రార్థన సమయంగా, విజ్ఞాపన సమయంగా, ఆధ్యాత్మిక పోరాటము చేసే సమయంగా, ఆకాశ మండలం మందున దురాత్మల సమూహం మీద దాడి చేసే సమయంగా, మా బంధకాలు తెరుచుకునే సమయంగా, మేము అగ్ని బాప్తిస్మం పొందే సమయంగా ఈ అర్ధరాత్రి వేళ మేము మార్చుకుంటున్నాం. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ రాజానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. యానికి స్తోత్రం. ఇంతసేపు స్తుతి ఆరాధన పాటలతో మేము ఆనందించాము, నేను మహిమపరిచడం, నేను ఆరాధించున్నాము. మీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు కొంచెం సేపు మీరు మాతో మాట్లాడండి. అద్భుత కార్యాలు చేసి నీ వాక్యమును పంపి నన్ను, మమ్మనందరినీ నీ అగ్ని బాప్తిస్మము చేత వెలిగించమని, మండించమని, అద్భుత ప్రచండమైన అనంతమైన దైవ శక్తి ఇప్పుడు కుమ్మరించమని, మా పక్షంగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ పడిపోయినటువంటి దేవదూతలు అయితే మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతున్నారు, వాళ్ళందరూ ఒకప్పుడు నువ్వు కలుగునుగా కానీ నీవంటే కలిగిన దేవదూతలే కదా తండ్రి. నువ్వు కలుగునుగా కన్నావు, వాళ్ళందరూ కలిగారు. తర్వాత తిరుగుబాటు చేసి దయ్యాలు అయిపోయినారు. నీవు ఉన్నావు తండ్రి మా మధ్య. నీ ముందు వాళ్ళు ఏ పాటి తండ్రి? ఒక మాట నువ్వు పంపితే అసలు వాళ్ళు లేకుండా వెళ్ళిపోతారు. నీవు దిగొస్తే ఇంకా దయ్యాలకు, దురాత్మలకు, మంత్రశక్తులకు అసలు అవకాశం ఎక్కడిది నాయన? మేము నిన్ను దింపుకుంటున్నాం ఇక్కడికి. నీకు స్తోత్రం. We want you to come down and bless us, O Lord. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆశీనుడై ఉండగోరే మా ప్రభువ, మేము చెల్లించిన స్తుతి ఆరాధనల మీద మీరు ఆశీనుడవై దిగివచ్చి నన్ను, మమ్మను దీవించి బలపరిచి మాతో మాట్లాడి మాకు టోటల్ డెలివరెన్స్ దయచేయండి.
ఈ విశ్వంలోని వ్యతిరేక శక్తులు, నెగటివ్ ఫోర్సెస్ అన్నీ కలిసి కట్టకట్టుకొని వచ్చిన మా యేసయ్య కాలి గోటికి సరిపోవు. యేసు కార్చిన పరిశుద్ధ పవిత్ర శిలువ రక్తంలో ఒక్క బిందువుకు అవి సమానం కాదు 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 అని అద్భుతమైన సాక్ష్యాన్ని ఇప్పుడు మీరు నిలబెట్టండి. మమ్మల్ని భయపెట్టడానికి వాడు ఆఫ్టర్ ఆల్ ఏ పార్టీ వాడు నాయన. స్తుతిస్తూ ఉంటాము, నిన్ను ఆరాధిస్తూ ఉంటాం. వాడు ఎలా ముట్టగలుగుతాడు? మమ్మల్ని ముట్టలేడు. యేసయ్య నీకు స్తోత్రం. ప్రతి ఒక్క వీడియోలో మీరు ఈ విశ్వాసాన్ని బలపరచండి. మరణమైన మమ్మల్ని ముట్టడానికి వీల్లేదు. నీవు మరణాన్ని జయించిన దేవుడు. నీవు సెలవిచ్చి మమ్మల్ని సంతోషంగా సమాధానంగా నీ ఇంటికి తీసుకుపోతే తప్ప మా ప్రాణాలు ముట్టే అధికారం మాంత్రికుడికి లేదు నాయన. నీకు వందనాలు. ఏ మంత్రగాడికి కూడా లేదు. మా ప్రాణం, మా జీవం క్రీస్తుతో కూడా పరలోక స్థలాల్లో దాచబడి ఉంది. ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ రాజానికి స్తోత్రం. ఇది మాతో మాట్లాడి నీ వాక్యం పంపించు ప్రభు. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనము డీప్ బైబిల్ స్టడీ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో పెట్టినటువంటి కూటమి ఇది కాదు. మనం ఎప్పుడు కూడా బైబిల్ స్టడీ చేస్తూనే ఉంటాము, వాక్య పరిశోధన చేస్తూ ఉంటాం, దేవుని ప్రత్యక్షతలు పొందుతూనే ఉంటాం. ఈ రాత్రి ఒక అద్భుతమైన ఆనందకరమైన పండగ, ईद मनाने के लिए, जश्न मनाने के लिए हम इकट्ठा होकर यहाँ पर आ बैठे हैं. పండగ చేసుకోవాలి, ఉల్లసించాలి, ఆనందోత్సాహాలతో పండగ చేసుకోవాలి. స్తుతించడం, దేవునిలో ఆనందించడంలో గొప్ప శక్తి ఉంది. ద బైబిల్ స్టడీ ఈజ్ గుడ్, ప్రేయర్ ఇంటర్సెషన్ ఈజ్ గుడ్, విజ్ఞాపన మంచిది, స్తుతి ఆరాధన మంచిది, వాక్య పరిశోధన మంచిది. అయితే దేవుని యందు ఆనందించడంలో చాలా గొప్ప శక్తి ఉంది. ఇంకేం చేయకు, జస్ట్ బీ హ్యాపీ ఇన్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేసిన ఉపకారములను ధ్యానించి దేవుని గొప్పతనమును, మంచితనమును, మహిమను జ్ఞాపకం చేసుకొని ఆనందించు, పరవశించు. ఆనందించదను, ఆరాధించదను యేసునిలో నేను ఎల్లప్పుడూ యేసునిలో ఆనందిస్తాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించుడు కాదు, ప్రభువునందు ఆనందించుడి. ప్రభు దొరికాడని సంతోషించండి. ప్రభు తన యొక్క కుటుంబంలో నన్ను జన్మింపజేశాడని మీరు ఆలోచించి సంతోషించండి. దేవుడు నన్ను పట్టించుకున్నాడు. సృష్టికర్త తన దృష్టి నా మీద పెట్టాడు. सारा दुनिया, सारा विश्व, सारा ब्रह्मांड को बनाने वाला, उनका नज़र हमारे ऊपर डाला है. God has a purpose for me, and God knows me, God remembers me, God cares for me. తలుచుకొని ఆనందించాలి. ఏం లేదు, ఆనందించు. నీలో నుండి గొప్ప శక్తి రిలీజ్ అయిపోతుంది. ముందు దేవుని శక్తి, దేవుని గొప్ప శక్తి నీ లోపలికి వస్తుంది. నీలో నుండి నీ పరిసరాల్లోనికి రిలీజ్ అవుతుంది. ఐ ఆల్వేస్ సే ద డెవిల్, లూసిఫర్, సేటన్ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ గ్రేట్ wise person. But after he rebelled against God, he became stupid. సాతాను ఒకప్పుడు సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడు, పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశాడో వాడు హవలా నంబర్ 1 అయిపోయినాడు. వాడు స్టూపిడ్ అయిపోయినాడు. స్టూపిడ్. వాడు ఎంత స్టూపిడ్ అంటే వాడు కూర్చున్న కొమ్మ వాడిని నరుక్కుంటాడు. ఇప్పుడు మనం నైట్ అంతా నిద్రపోతున్నాం. వాడు మన జోలికి రాకుండా ఉంటే ఏం చేస్తాం? మంచిగా నిద్రపోతాము. బారుడు పొద్దెక్కిందాక మేలుకొనము.
వేకునే ప్రార్థన ఉండదు, ఏముండదు. దేవునితో సహవాసం ఉండదు. దేవునితో సహవాసం ఉండకుండా మనం 7-8 గంటలు 10 గంటల దాకా నిద్రపోయి లేచామనుకో, ఆ రోజంతా కూడా మనం దేవుణ్ణి మహిమపరచలేము, దేవునితో నడవలేము. వాడు ఎంత స్టూపిడ్ అంటే, నిద్రపోయినప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తానని వాడు వచ్చాడు. వస్తే డిస్టర్బ్ చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. నిద్ర డిస్టర్బ్ చేయడము మనల్ని టార్చర్ పెట్టాలని వాడు అనుకుంటే, వాడిని మనం టార్చర్ పెట్టేటట్టు అయిపోయింది. ఎంత పెద్ద స్టూపిడ్ కదా వాడు. మనము వానికి ఒక ప్రాబ్లం కాగలుగుతాం వెన్ యూ టేక్ రైట్ డెసిషన్. నైట్ అంతా నిద్రపోనీయడం లేదు, నైట్ అంతా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాడని కూర్చొని కుమలకూడదు. నిద్ర రావట్లేదా? వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ, వాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. చాలామందికి ప్రార్థనలో మోకరిస్తే నిద్ర వస్తుందని చాలామంది కంప్లైంట్ చేస్తారు కదా. ఏమంటే అంతసేపు ఏం నిద్ర రాదు, ప్రార్థనకు వంగగానే నిద్ర వచ్చేస్తుంది. చాలామందికి అదొక, ఇప్పుడు నిద్రే రాకుండా సైతాను మనల్ని టార్చర్ పెడదాం అనుకున్నాడు. మనకు అటువంటి స్థితి కావాలి. మోషే 40 దివారాత్రాలు సీనాయి కొండ మీద ప్రార్థించినట్టు మన మోషేని మించిపోతాం. మనకు ఎప్పటిదాకా నిద్ర రాదు అప్పటిదాకా ప్రేయర్లోనే మనం గడుపుతాం. దేవుని స్తోత్ర. కనుక మనము ఈ రాత్రి వేళ ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ అవకాశము మనం ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటున్నామంటే, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మాటలు విని ధ్యానించి, వాక్యంతో నింపబడి చక్కగా అభిషేకము పొందటానికి మనం ఎలాగ వాడుకుంటున్నామంటే, సైతాన్ గాడు వాడు పాతాళ లోకంలో నెత్తి నోరు కొట్టుకొని కుమిలి ఏడుస్తుండొచ్చు. అరే అనవసరంగా వాళ్ళ జోలికి పోకుండా బాగుండుంటున్నారు. వాళ్ళు నిద్ర డిస్టర్బ్ చేద్దామని మనం సంబరపడదామని అనుకుంటే వాడు అక్కడి నుంచి మనకు పొగబెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? నిద్ర వచ్చేటట్లు చేద్దామా? చేస్తాం మంచిదే. నిద్ర వచ్చేటట్లు చేస్తాం. మనం పరలోక దర్శనాలు చూస్తాం. యోసేపు నిద్రపోయినప్పుడు, దానియేలు నిద్రపోయినప్పుడు స్వప్న దర్శనాలు వచ్చినాయి. మనం నిద్రపోయినా, నిద్ర పోకపోయినా, మెళుకవగా ఉన్నా, నిద్రపోయినా, మన ఆత్మ యేసయ్యతో లింకప్ అయిపోయింది కనుక మనకు సైతాన్ గాడు ఏమీ నష్టము చేయలేడు, కీడు చేయలేడు, మనకు ఎలాంటి ప్రమాదం వాడు తీసుకురాలేడు. మన ఆత్మ యేసయ్యతో లీనమైపోయింది కనుక మెళుకు ఉన్నా మనకు సంతోషమే, నిద్రమైనా సంతోషమే. ఈ రాత్రి వేళ చక్కనైనటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చాడు. జస్ట్ టు రిజాయిస్, జస్ట్ టు బీ హ్యాపీ. దేవుని సన్నిధిలో మనం సంతోషించడానికి దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు. అయినా సరే మరి వాక్యమును ధ్యానించడం అయితే తప్పదు కనుక మనం ఒక చిన్న మాట చదువుకున్నాము. 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. కీర్తనకారుడి యొక్క ఆశ ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించాలి. ఎవరు రాశారో మనకు వాళ్ళ ఎగ్జాక్ట్ పేరు తెలియదు. కోరవ కొడుకులు అని అన్నాడు. నన్ను పట్టుకొని స్వామిదాస్ గారి కొడుకు అన్నట్టు, అంతే కదా. కానీ నాకంటూ ఒక ఒరిజినల్ పేరు ఉంది. నా పేరు తెలియనోడు స్వామిదాస్ గారి అబ్బాయి అని అన్నట్టు, హెడ్ మాస్టర్ గారి అబ్బాయి అన్నట్టు. మరి దావీదు కంటూ ఒక పేరు ఉన్నది, యెషై కుమారుడు అన్నారు. అలాగే దావీదు కుమారుడు అన్నారు సొలొమోను. ఎవరి కొడుకో చెప్తున్నాడు తప్ప అసలు ఆ మనిషి పేరు చెప్పడం లేదు. కనుక ఈ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవా నాకు దిల్ మే ఏక్ ఖ్వాయిష్ హై, एक आशा, एक छोटी सी
దువా హై హమారే దిల్ మే. నా హృదయంలో ఒక ప్రార్థన ఉంది, ఒక ఆశ ఉంది. నీ ప్రజలు నీ యందు సంతోషించాలి. ఆ సిచ్యువేషన్ నేను చూడాలి. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ రిజాయిస్, బీ హ్యాపీ ఇన్ యూ. దేవుని యందు అందరూ సంతోషించాలి, అది నేను చూడాలి. అది ఈ భక్తుని యొక్క ఆశ. ఎప్పుడు సంతోషిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. దేవుని ప్రజలు అంటే రక్షణ పొందినవారు, పాపక్షమాపణ పొందినవారు, దేవునితో సమాధాన పడినవారు, దేవుని కుటుంబంలో నూతనంగా తిరిగి జన్మించిన వాళ్ళు సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తారు? మొట్టమొదటి మాట మనం గమనించాలి. ఈ మాట కోరహు కుమారులు, ఈ కీర్తనకారుడు అంటున్నాడంటే ఆయన ఎరుకలో, యాజ్ ఫార్ as he knows రైట్ నౌ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దేవుని ప్రజలు దేవునిలో సంతోషించలేని పరిస్థితి వచ్చింది. దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించడం లేదు. ఊరికే దేవుని పేరు చెప్పుకుంటున్నారు, మేము యెహోవా దేవుని ప్రజలం, మేము యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళం అని చెప్పుకుంటున్నారు. కానీ సంతోషం లేకుండా పోయింది. ఈ రోజుల్లో సంతోషం లేని క్రైస్తవ్యం అనేది ఈ రోజుల్లో బాగా వ్యాపిస్తూ ఉంది. దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే డోంట్ హ్యావ్ పీస్. దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. దే డోంట్ హ్యావ్ ఫెయిత్. అసలు క్రైస్తవుడు అంటే he should be the happiest person on earth. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. వేర్ ఆర్ ద హ్యాపీ క్రిస్టియన్స్ దీస్ డేస్? ఎక్కడున్నారు? అసలు క్రైస్తవులను చూస్తే చాలామంది 99% ఎలా ఉన్నారంటే అసలు వీళ్ళకంటే అన్యులన్నా కొంచెం ఆనందంగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎప్పుడు ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లం, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎవరో ఏదో అన్నారని బాధ, నాకు ఇన్సల్ట్ అయిపోయిందని, నాకు అది దక్కాల్సిన గౌరవం దక్కలేదని. అంతేకాదు ఏదో ఒక తెలియని రీజన్ చెప్పలేని మూగవేదన. క్రైస్తవులలో ఈనాడు దుష్టుడు అలా చేశాడు. ఎలా చేశాడంటే ఎందుకో తెలియదు, బట్ వీఆర్ నాట్ హ్యాపీ. ఐఎమ్ ల్యాకింగ్ సంథింగ్. ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఏదో పోగొట్టుకున్నా, ఏదో సంతోషం లేదు. పై కొట్టిగానే ఒక ప్లాస్టిక్ స్మైల్ అతికించుకుంటున్నాం. ఒక మాస్క్ ఉంటుంది, ఇట్లా అని నవ్వినట్టు ఉంటుంది అనమాట. అది లోపల వాడు పైన అది ఆ మాస్క్ పెట్టుకొని లోపల ముఖం మాత్రం ఏడు ముఖం పెట్టుకొని ఉంటాడు. లోపల మాత్రం చాలా వేదన. ఆ పైన మాస్క్ మాత్రం ఇలాగ బ్రాడ్ ఇయర్ టు ఇయర్, ఈ చెవి నుంచి ఈ చెవి దాకా మూతి సాగదీసి నవ్వినట్టు ఉంటుంది. అబ్బా ఎంత సంతోషంగా ఉన్నాడు అని అది ఆ ముసుగు తీసేస్తే లోపల డిఫరెంట్ ఫేస్. దే ఆర్ నాట్ హ్యాపీ, నో పీస్, నో జాయ్. లోపల కుమిలి ఏడుస్తున్నాడు. వీ హ్యావ్ సో మెనీ plastic smiling faces in the church. They have so many reasons to be unhappy. సంతోషం లేకుండా ఉండడానికి ఎన్నో కారణాలు. ఏంటో బ్రదర్, నా జీవితం అసలు సంతోషమే లేకుండా అయిపోయిందండి. అన్నీ పోగొట్టుకున్నా, అన్నీ నష్టం అయిపోయింది. ఇది సైతాను యొక్క పెద్ద తంత్రము, ఉచ్చు, వల, వాడు ప్రయోగించిన అస్త్రము. అసలు క్రైస్తవులంటే ప్రభువునందు మీరు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ సంతోషించండి, సంతోషంగా ఉండండి. ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరి ఎక్కడ ఉంది అటువంటి రిజాయిసింగ్ క్రిస్టియన్ లైఫ్? ఎక్కడ ఉంది అంటే ఎక్కడ కూడా ఈ మధ్య ఈ రోజుల్లో కనబడడం లేదు.
క్రైస్తవులు భయంగా బ్రతుకుతున్నారు, బాధగా బ్రతుకుతున్నారు, వేదనలో బ్రతుకుతున్నారు. ఇది వాస్తవం కాదండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అన్నండి ఎవరిని తీసుకురండి. ఎందుకు సంతోషము లేదు? నీ ప్రజలు నీ యందు ఆనందించలేకపోతున్నారయ్యా. సకల ఆనందములకు కారణభూతుడు నీవు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గము, పరిష్కర్తవు నీవు. యు ఆర్ ద వన్ హూ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లం. యు ఆర్ ద సోర్స్ అండ్ ఫౌంటైన్ ఆఫ్ ఆల్ ట్రూ జాయ్. నీ ప్రజలు నీకు చెందినవాళ్ళు, యువర్ ఓన్ ప్రాపర్టీ. నువ్వు నీ రక్తం ఇచ్చి కొనుక్కున్న నీ ప్రజలు సంతోషంగా లేరు. నేను గమనించాను, ప్రభా ఈ మనవి ఆలకించు. నీ ప్రజలందరూ నీలో సంతోషించాల. నేను చాలా కాలంగా చేస్తున్న ప్రార్థన ఇది. చాలా కాలంగా నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఈ ప్రార్థన పెట్టాడు. క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడు, క్రైస్తవ స్త్రీ అన్న ప్రతి ఒక్క సహోదరి కూడా దేవునిలో సంతోషించాలి. వేదన ఉండొద్దు, బాధ ఉండొద్దు, భయం ఉండొద్దు, లోపల కుమిలిపోయే పరిస్థితి ఉండొద్దు. పేతురు చెప్తాడు, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషము. ఏది? మన సంతోషమును పాడు చేయడము దుష్టుని యొక్క కుతంత్రము. హీ వాస్ టు స్పాయిల్ యువర్ జాయ్. ఇవాళ మనం క్లెయిమ్ చేద్దాం. ఇఫ్ వీ బిలాంగ్ టు గాడ్, ఇఫ్ వీ బిలాంగ్ టు ద క్రియేటర్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి హ్యాపీ. खुश रहना हमारा हक है. Being happy is my birthright. Everybody say, నేను సంతోషంగా ఉంటాను. సంతోషించడం నా జన్మ హక్కు. అసలు క్రైస్తవుని కంటే సంతోషంగా ఉన్నోడు ఎవడు లోకంలో ఉండకూడదు. లోకంలో ప్రజలు అందరికంటే క్రైస్తవులే సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వీళ్లకు రక్షణ ఉంది. ఏ క్షణము చచ్చిపోయినా నేను అగ్నిగుండంలో పడను, నేను పరలోక రాజ్యంలో ఉంటాను, దేవుని దగ్గర ఉంటానని నిర్ధారణ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు. నేను బ్రతికినంతకాలం దేవుడు నాతో నడుస్తాడు, నన్ను నడిపిస్తాడు, తర్వాత నన్ను ఆయన మహిమల్లో చేర్చుకుంటాడు. మరి సంతోషం ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఎన్నో కారణాలు. మన రక్షణ నిశ్చయతను వాడు దెబ్బతీశాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి అంటే ఉచితముగా దేవుని కృపచేత నీతిమంతులుగా తీర్చబడిన వారలారా, నీతిమత్వము నొందిన వారలారా, ఫ్రీ జస్టిఫికేషన్ పొందిన వారలారా, మీరు ఆనందగానం చేయండి. అయితే నేను జస్టిఫైడ్ అనే నమ్మకమే పోయింది. అక్కడ ఆయువు పట్టు మీద దెబ్బతీశాడు వాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దేవుని ముందు నీతిమంతురాలువా? దేవుడు నిన్ను క్షమించేశాడా? దేవుడు నిన్ను తన సొంత బిడ్డగా అనుకొని గ్రంథంలో రాసుకున్నాడు. ఏం కథలు పడుతున్నావురా? ఏం భ్రమలో బ్రతుకుతున్నావు? ఏంటంటే కట్టుకథలు చెప్పుకుంటున్నావు? ఎక్కడిది నీకు రక్షణ? ఎవడు చెప్పాడు? దేవుడు నిన్ను క్షమించాడా? ఎవడు చెప్పాడు? అని వాడు మన రక్షణ ఆనందమును, రక్షణ నిశ్చయతను వాడు దెబ్బతీశాడు. ఎందుకు? దేవుడు నన్ను క్షమించాడు అనే నిర్ధారణ మనకి ఎందుకు లేదంటే, ఇక 44వ కీర్తనలోకి రండి. ఒక మాట అంటాడు, 24వ వచనం, 44వ కీర్తన 24వ వచనము, నీ ముఖమును నీవు ఎలా మరుగుపరచి ఉన్నావు. దేవుడట తన ముఖమును భక్తులకు మరుగు చేశాడంట. ముఖమును ఆయన దాచుకున్నాడు కనుక దేవుని బిడ్డలకు మరి సంతోషం ఉండదు. దయచేసి 27వ కీర్తన 9వ వచనం చూడండి. 27:9, నీ ముఖమును నాకు దాచకుము అండి,
నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. ప్రియులారా, దేవుని ముఖము మనకు కనబడాలి అంటే ఈ మాంసనేత్రాలతో చూసి తీరాలని కాదు. మనం కన్నులారా ఆయనను చూడకయే ప్రేమించుచున్నాం. కానీ కనీసం ఆత్మనేత్రాలతోనైనా దేవుని ముఖము, దేవుని ముఖ కవళికలు, ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ గాడ్, దేవుని ముఖములో ప్రతిబింబించే దేవుని మైండ్ మనం చూడాలి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు. టోటల్ బుక్ అంతా చదవకపోవచ్చు, ఇండెక్స్ అయినా చదివితే అంశాలు ఏమున్నాయో తెలిసిపోతాయి. విషయ సూచిక ఫ్రంట్ పేజీ చూస్తే ఈ గ్రంథం అంతా 300-400 పేజీల బుక్. దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో విషయ సూచికలో తెలిసిపోతుంది. మనిషి లోపలంతా ఏమేమి ఉన్నాయో ఫేస్ చూస్తే ఇండెక్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ భక్తునికి దేవుని ముఖం చూసేది అలవాటు. అంటే దేవుని లోపల ఏమేమి ఉన్నాయో ఫీలింగ్స్, ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయో దేవుని మనోభావాలన్నిటి యొక్క ఇండెక్స్ అనేది ఆయన ఫేస్. దేవుడు సంతోషంగా ఉన్నాడు, దేవుడు కోపంగా చూస్తున్నాడు, దేవుడు నన్ను జాలిగా చూస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటారా నాయన అంటున్నాడు. ఏదో సంథింగ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ హిస్ ఫేస్. దేవుని ముఖంలో ఏదో కనబడుతుంది. ఆ మాత్రం అనుభవమైనా మనకుంటే కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలతో ప్రభు తట్టు చూడగానే దేవుని మైండ్ మనకు తెలిసిపోయినటువంటి, దేవుని ఫేస్ చూసినటువంటి అనుభవం మనకు కలిగిందనుకోండి, అప్పుడు మనకు సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో వేరే పాయింట్, కానీ దేవునికి నాకు మధ్యలో ఏ ఆటంకము లేదు అనే ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు వేరే సమస్యలు వదిలి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య అన్నీ ఉంటాయి. అవి తీరితే తీరవు, అది వేరే విషయం. కానీ వీటన్నిటికంటే పెద్ద సమస్య దేవునికి నాకు మధ్య ఆటంకం ఉంది. దేవునికి నాకు మధ్యలో ఆటంకం ఉన్నది, సమాధానము లేదు, చుట్టరికం స్నేహం లేదు. ఇక యువతన వేరే సమస్యలు ఉంటేంత పోతేంత. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయినాయి అనుకోండి, బోల్డ్ అని డబ్బులు వచ్చేసినాయి, ఆరోగ్యం వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, దేవునికి మనకు సంబంధం లేదు. అప్పుడు సంతోషమా? మరి సంతోషం లేదు. కాబట్టి భక్తుల యొక్క ఆనందము దేని మీద ఆధారపడి ఉన్నదంటే వీళ్ళు దేవునితో సహవాసము చేయటం మీద ఆధారపడి ఉంది. దేవునితో సహవాసం చేయగలిగితే మనకు అన్నం లేకపోయినా పర్వాలేదు, దేవునితో సహవాసం చేయగలిగితే మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు, మనం దేవునితో సహవాసం చేయగలిగితే ఎవడు మనను గౌరవించకపోయినా పర్వాలేదు, దేవునితో మనం సహవాసం చేయగలిగితే మనము బోల్డ్ అన్ని డబ్బులు ఐశ్వర్యం మనకు లేకపోయినా పర్వాలేదు, గుడిసెలో ఉన్నా పర్వాలేదు, అడవిలో చెట్టు కింద పడుకున్నా పర్వాలేదు, దేవునితో సహవాసం ఉంటే మనకు తెలుస్తుంది ఏంటంటే దేవుని పిల్లలము, దేవుడు మనల్ని కుమారులు కుమార్తెలుగా చూస్తున్నాడు. ఆ సంతోషము అనేది మనకు కలిగినప్పుడు ఇంకా మిగతా సమస్యలు ఏవి కూడా మనల్ని బాధించజాలవు. కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడంటే మన రక్షణ నిశ్చయతను దెబ్బతీస్తాడు. మన యొక్క రక్షణ నిశ్చయతను దెబ్బతీస్తాడు. అలా దెబ్బతీసినప్పుడు మనకి ఇంకా సంతోషం ఉండదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుని ముఖాన్ని మనము చూస్తున్నాం అనే నమ్మకం లేకుండా చేసేస్తాడు. 17వ కీర్తనలో ఈ మాట అంటాడు. 15వ వచనం లాస్ట్ వచనం, 17వ కీర్తన 15వ వచనం లాస్ట్ వచనం, నేనైతే నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ప్రతి ఆశను తీర్చుకుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఒకరోజు అయిపోయింది,
దేవునితో మనం మాట్లాడలేదు, బైబిల్ చదవలేదు, చదివితే ఏమీ అర్థం కాలేదు, దేవుడు ఏదో మాట్లాడుతున్నట్టు ఒక ఫీలింగ్ ఏమీ రాలేదు, అండర్లైన్ చేసుకోలేదు, బైబిల్ తీసాము, ఏమీ అర్థం కాలేదు, మూసిపెట్టేశాము. ఆ రోజంతా ఏదో పనిలో బిజీగా ఉన్న ఒక రోజు గడిచిపోయింది, అలసిపోయాం, నైట్ నిద్రపోయాం, మళ్ళీ వేకొని నెక్స్ట్ మార్నింగ్ మేల్కొన్నాం, ప్రార్థన చేయరాలేదు, బైబిల్ చదివితే ఏమీ అర్థం కాలేదు, మళ్ళీ మూసిపెట్టేసాం. 3వ రోజు, 4వ రోజు, 30వ రోజు, 60వ రోజు, 100వ రోజు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతున్నాం, దేవునితో సహవాసమే లేకుండా పోయింది. కానీ హ్యాపీ అకేషన్స్ వస్తున్నాయి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ, చర్చ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే, ఇంకొకటి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకొని అంతా నడుస్తూ ఉన్నాం. లోపల మూగ వేదన గూడు కట్టుకొని పోతా ఉంది. నేను మోకరించి దేవుని మహిమను చూసి, దేవుని ముఖము చూసి 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. బైబిల్ చదివి అండర్లైన్ చేసుకొని దేవుని స్వరం నాలోనికి ఈ పరిశుద్ధ గ్రంథపు పేజీలలో నుండి వచ్చింది దేవుని స్వరం. ఒక కరెంట్ షాక్ తగిలింది, ప్లెజెంట్ షాక్ తగిలింది, చాలా మధురమైన అనుభవం. దేవుడు నాతో ఒక తలంపు నాలో పెట్టాడు, అండర్లైన్ చేసుకొని దేవానికి స్తోత్రం అని స్తుతించి ఎంతకాలమైంది. ఎప్పుడైతే వేకువ ప్రార్థన విఫలమైపోయిందో, వాట్ ఐమ్ సేయింగ్, వేకువ అనే ప్రార్థన ఫెయిల్ అయిపోయింది. అంటే లేచాము, ట్రై చేశాము, ప్రార్థన కుదరలేదు, బైబిల్ చదివాము, ఆ ప్రయత్నం విఫలమైపోయింది. 1 రోజు అయింది, 100 రోజులైంది, సంవత్సరం అయింది. లోపల దేవుడు ఎందుకు నాతో మాట్లాడడం లేదు, దేవునికి నాకు ఎందుకు ఫెలోషిప్ లేదు అనే భయంకరమైన మూగ వేదన, ఎవరికి చెప్పుకోలేని వేదన. యాజ్ ఎ పాస్టర్ నేనే ఉన్నాను, కూర్చుంటే లేస్తే ప్రసంగాలు చేయాలా, కానీ ఏకాంత ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు. ఆ టైంకు దేవుడు ఏదో కృపయిచ్చి ఏదో వాక్కు నోట్లో పెట్టి పలికిస్తున్నాడు. అన్నగారు అద్భుతంగా వాక్య పరిచయం చేస్తారు, అన్నగారు నోరు తెరిస్తే చాలు, వచ్చి నిలబడితే చాలు, దేవుడే మాట్లాడుతాడు అదొక ప్రఖ్యాతి వచ్చింది. కానీ ఏకాంత ప్రార్థన నాకు లేకుండా పోయింది అనుకోండి. సో ఐ విల్ బి ప్రిటెండింగ్ టు బి హ్యాపీ. పెద్ద నటుల్ని నేను, వీళ్ళందరూ సినిమా నటులు, వీళ్ళు ఎవరు పనికిరారు. వాళ్ళు ఏదో డైరెక్టర్ చెప్పినట్టు ఒక ఫీలింగ్ చూపిస్తాడు. బట్ వీఆర్ డిసీవింగ్ ద హోల్ వరల్డ్ అండ్ డిసీవింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం మోసం చేసుకొని అందరినీ మోసం చేసి, పాస్టర్ గారు బాగా జోకులు వేస్తారు, నవ్వుతారు, నవ్విస్తారు, అది అనే పేరు వచ్చేసింది. కానీ హృదయంలో నాకేం పేరుకుపోతుంది, ఒక మూగ వేదన, ఎవరికి చెప్పుకోలేను. నేను ప్రసంగాలు చేసి, బ్రదర్ ఏదో చెప్పాను కానీ దేవుడు నాతో మాట్లాడడం లేదండి ఈ మధ్య అని చెప్పగలనా? అన్న ఎక్సలెంట్ ప్రసంగం చేశావు, దేవుడు నాతో మాట్లాడాడు మీరు చెప్తే అవును ఉండొచ్చు, కానీ దేవుడైతే నాతో మాట్లాడడం లేదండి, నేను ప్రార్థన సరే చేసుకోలేకపోతున్నా అని చెప్పడానికి ప్రెస్టేజ్ క్వశ్చన్. పరువు తక్కువ, నాకు పరువు తక్కువైపోతుంది, నా పరువు పోతుంది. కాబట్టి ఐ ప్రిటెండ్ దట్ ఐఎమ్ ఓకే. అయ్యగారు అద్భుతమైన ప్రసంగం చేశారంటే, అవునా బ్రదర్, థ్యాంక్ యూ, అంత మన దేవుని, అంత ఆయన దేవుని కృప అండి, దేవుని స్తోత్రం అని ఏదో ఒకటి పైన ఒక తెచ్చిపెట్టుకున్నటువంటి గాంభీర్యము, ఆనందం, సంతోషం నటించి అందరం అలాగే సంతోషం లేని జీవితాల్లోకి ప్రవేశించాం, అలాగే గడుపుతూ ఉన్నాం. ప్రియులారా, ఎంత భయంకరమైన వేదన ఇది. దేవుని పిల్లలు సంతోషంగా లేకపోతే సువార్త ఎలా చెప్తారు? మనమే సంతోషంగా లేము,
వాడిని యేసుప్రభు నమ్ముకో, నీకు సంతోషం ఉంటుందంటే అసలు నీకుందా అని మన మనస్సాక్షి అడుగుతుంది. యేసుప్రభు నమ్ముకో, నీకు సంతోషం కలుగుతుందంటే నీకుందారా సంతోషం? పెద్ద వానికి చెప్తున్నావు సంతోషం ఉంటుందని. ఎక్కడుంది సంతోషం? అంటే నేర్చుకున్న పాఠం అప్పచెప్పడం. ఎక్కాలు నేర్చుకో, 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 అని అప్పగించినట్టు సువార్త అప్పగిస్తున్నాము. నేర్చుకున్నటువంటి కంటతా పట్టిన వచనాలు, కంటతా పట్టిన పాయింట్లు అప్పగిస్తున్నాం. కానీ హృదయములో నుంచి ఆనందము పెళ్ళుబ్బుకటం లేదు. నీ ప్రజలు నీలో సంతోషించటం లేదు. నా ప్రతి ఆశను తీర్చుకోవాలంటే ఏం చేయాలంటే 17వ కీర్తన 15వ వచనంలో చెబుతున్నాను, నేను మేల్కొని ఉన్నప్పుడు నీ ముఖ దర్శనము చేత. ఉదయము లేవగానే దేవుని ముఖ దర్శనం మనకు రావాలి. అది లేకపోతే మనకు సంతోషం ఉండదు. ప్రియులారా, కోరహు కుమారులు అడుగుతున్నారు 85వ కీర్తనలో, ప్రభువా నీ ప్రజలు నీలో సంతోషించాలి. మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను, మోకరిస్తే దేవుని ముఖ దర్శనం మనకు రావాలి. రెండవది, మన ప్రార్థనలకు జవాబులు వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం కదా. ఎప్పుడు సంతోషిస్తాం? నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు జవాబులు ఇచ్చాడు అంటే దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, మన ఆనందానికి ఒకటే ఆధారం ఏంటంటే దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. అదొకటి ఉంటే చాలు నీకు కదా. ప్రపంచమంతా నీకు ఎదురైనా ఏం పర్వాలేదు, దేవుడు నన్ను పట్టించుకున్నాడు అనే ధీమా నీకు కావాలా. అదే తక్కువైపోయి దేవునితో మనకు సజీవ సహవాసము, సజీవ సంబంధము, లివింగ్ యాక్టివ్ రిలేషన్షిప్ లేక మనము పేరుకు మాత్రమే జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నిజానికి నువ్వు మృతుడవే అన్న పరిస్థితులు పడిపోయినాము. కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నా, మనందరం అడుగుదాం, ప్రభువా నీ యందు నీ ప్రజలమైన మేము సంతోషించున్నట్లు నీ ఒక కార్యాన్ని జరిగించు. నేను ఎంత దూరం వెళ్ళిపోయింది తెలుసా? రక్షణ పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, సేవా పిలుపు పొందాను, పరలోక దర్శనాలు పొందాను, దేవుని ప్రణాళిక నాకు బయలుపరచబడింది. ఆ ప్రణాళిక నెరవేర్చే బాధ్యత, అన్నిటికీ కుదురుబాటు కాలాలకు అవసరమైన గ్రంథాలు రాసే బాధ్యత నాకు అప్పగించబడింది. కోట్ల మంది సైతాన్లతో పోరాడి ఆ గ్రంథ రచన కంప్లీట్ చేశాను. ఎన్నో వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఎన్నో వందలాది మందిని హస్తనిక్షేపణ చేసి అభిషేకించాను. ఇవాళ దేవుణ్ణి అడుగుతున్నాను ఏంటంటే, ప్రభువా అసలు నేను రక్షణ పొందానా లేదా, నేను నీ బిడ్డనా కాదా నాకు ముందు తెలుసు. అసలు ఏంద్రా నువ్వు ప్రసంగాలు చేయటము, గ్రంథాలు రాయటం, అసలు నువ్వు రక్షణ పొందలేదు, ఎందుకు మాట్లాడతాను నేను నీతో అన్నాడు అనుకో. అంటే నేను ఎంత డౌన్ టు ది ఎర్త్ వెళ్ళిపోయానంటే, ఇంతవరకు నేను చేసిన సేవ అంతా కూడా వేషధారణ. దేవుని ప్రజలారా నన్ను క్షమించండి, ఈరోజు నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతున్నా అని మళ్ళీ పొందడానికి కూడా నేను రెడీయే. అంతవరకే తగ్గించుకుంటా. బట్ ప్లీజ్ గివ్ మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అని దేవుణ్ణి అడిగి ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడిన సందర్భాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా వాడు మనల్ని ఆ స్థితికి తీసుకొస్తాడు. ఏంటంటే అసలు నీ రక్షణ ఒట్టిది అని. నేను వాడు ఎదురు దెబ్బ కొట్టాను ఏంటంటే నా రక్షణ ఒట్టిదని దేవుడు చెప్తే ఇప్పుడు పొందుతాయి, బ్రతికి ఉండగా. దాంట్లో పెద్ద బాధపడాల్సిందేం లేదు. దేవుడే దిగొచ్చి, ఒరే రంజిత్ అసలు నువ్వు రక్షణ పొందలేదురా, నీ సొంత తలకాయ నీ తెలివితేటలతో ఇదంతా చేశావు, ఎప్పుడని రక్షణ పొందావు అన్న అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు, నువ్వు మారు మనసు పొందలేదు అని దేవుడు అన్నాడు అనుకో, నేను అది ప్రెస్టేజ్గా తీసుకోను. నాయన నాకు చెప్పి చాలా మంచి పని చేశావు, ఇప్పుడు పొందుతాను, కమాన్. ఏ విధంగా రక్షణ పొందాలి? లేమన్ సోళ్ళలాగా వాగ్దానం వచ్చిందాకా ప్రార్థన చేసుకొని మూసుకొని కూర్చొని
बोलो तुम बोलो कैसा पाना नजाद ఉద్ధార్ कैसा पाना मुझे सिखाओ. నేను ఎంతకైనా తెగిస్తా. ఇన్ని వేల మందికి బాప్తిస్మం ఇచ్చినాక నేను ఇప్పుడు పొందడానికని రెడీ. ఎవడో ఇది అనుకునేది ఏమిది, పరలోకానికి పోవాలి కానీ వీడు అనుకునేది వాడు అనుకునేది ఏంటి. కానీ నాకైతే రక్షణానందం నాకు కావాలి అని దేవుణ్ణి అడుగుతున్నాను. నాకే కాదు, నేను బాప్తిస్మాలు ఇచ్చిన ఈ వేల మందికి రక్షణ ఆనందం కావాలి. అన్ని డినామినేషన్స్లో ఉన్న వాళ్లకు రక్షణానందం కావాలి. పాపములు క్షమించబడుటలో ఉన్న ఆనందం, దేవునితో సహవాసము చేయడంలో ఉన్న ఆనందం దేవుని ప్రజలందరికీ కావాలి. లూథరన్ వారు, చర్చెస్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చెస్ ఆఫ్ నార్త్ ఇండియా, మెథడిస్ట్ చర్చెస్, బ్యాప్టిస్ట్ చర్చెస్, all Anglican churches, Brethren churches, denominational churches, mainline churches, even fellowship churches without any mainline affiliation. Mainline churches ki affiliation కాకుండా యేసన్న గారి లాగా, రాజ్బాబు గారి లాగా ఇట్లా ఉన్నారు కదా ఇండిపెండెంట్ చర్చెస్, వాళ్లకు అసలు యేసయ్య నా దేవుడు అన్న ప్రతి ఒక్కరికి రక్షణానందము దయచేయమని ఒక ప్రార్థన, నేను ఈ ప్రార్థన చేయటానికి భారతదేశంలో క్రైస్తవులందరికీ పిలుపునివ్వాలని నేనైతే ఆశిస్తున్నాను. నా ఆశ, నా కళ ఒకనాటికి ఆల్ ద క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా కమ్ టుగెదర్ టు ప్రే. ఇండియాలో నేను యేసయ్య బిడ్డను అనుకున్న ప్రతి ఒక్కడికి వివేకం అనే దేవుని ముఖ దర్శనం కావాలి. దేవుని గ్రంథము పఠిస్తే ప్రత్యక్షతలు రావాలి. ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకుండా పొందినట్టు నటిస్తూ ఉంటే వాళ్ళు యథార్థంగా రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వాలి. ఇంతవరకు పొందిన రక్షణ కరెక్ట్ అయితే మంచిదే, కాకపోతే పొందాలి. ఎంతోమంది చాలా ఏళ్ళు సేవ చేసిన తర్వాత బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు, నష్టం లేదు. అదే భ్రమలో జీవించి చచ్చి అగ్నిగుండానికి పోయే కంటే చాలా కాలం సేవ చేసిన తర్వాత నేను మారు మనసు పొంది రక్షణ పొందడం చాలా గొప్ప విషయం. ఎలాగైనా సరే మనకు ప్రజల ముందు ఇన్సల్ట్ కానీ, అవమానం కానీ, ఏదైనా పరువు పోని ఏమైనా కానీ నేను యేసయ్య బిడ్డను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవునితో ఒక సహవాసం, సజీవ సంబంధం ఉండాలి. మోషేకు యెహోవా దేవునికి ఉన్నట్టు, యెహోషువకు యెహోవా దేవునికి ఉన్నట్టు, అబ్రహాముకు యెహోవా దేవునికి ఉన్నట్లు, పౌలుకు యేసుక్రీస్తు నాథునికి ఉన్నట్టు సజీవ సంబంధాలు, కమ్యూనికేషన్, లివింగ్ కమ్యూనికేషన్ must be established between every Christian and God. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా స్వరాన్ని వింటున్నాడు, నాకు జవాబులు ఇస్తున్నాడు. ఆయన ముఖం నేను చూస్తున్నా, ఆయన మైండ్ నేను రీడ్ చేయగలుగుతున్నా. లివింగ్ ఫెలోషిప్ ఉంది దేవునితో. ఆయన కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత అప్పుడు మనకి ఏముంటుందంటే సంతోషము కలుగుతుంది. అది ఇప్పుడు ఈ రాత్రి మనం అడుగుదాం. మనకి ఇంకా వేరే సమస్యలు కూడా ఉన్నాయి. అయితే నేనేం నమ్ముతున్నానంటే ఏదో ఒక బహాన మీద దేవుడైతే నిద్ర లెగ్గొట్టేశాడు. మళ్ళీ ఏదో ఒక సాకు మీద బజ్జుకునే టైం కాదురా లేవండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు, చెప్తే మనం వినలేదు. నిద్రపోయే టైం నైటే కదా పాప, ఇంకెప్పుడు అని దేవునికి ఎదురు చెప్పి పడుకున్నాం. పడుకున్న వాళ్ళని లెగ్గొట్టేసాడు. ఇప్పుడు ఏదో ఒక బహానా మనమైతే లేచాము. రాత్రి అందరూ గురకబెడుతుంటే మనమేమి ఇక్కడ స్తుతులు దేవుని కొరకు స్తోత్ర గీతాలు పాడుతున్నాం. చాలా సంతోషం. ఇప్పుడు ఇక మనం ఎట్లాగూ దేవుని సన్నిధికి వచ్చాము. మనకు నిద్ర పట్టట్లేదనో లేకుంటే సైతాన్ శక్తులు మన మీద దాడి చేస్తున్నాయనో అదే కాదు, అంతకన్నా వైడర్ ప్రాబ్లం కొరకు మనం ప్రార్థన చేద్దాం. లెట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రిజాయిస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఏమండి, యేసయ్య బిడ్డలైన వాళ్ళందరూ హనోకులాగా, అబ్రహాములాగా
దేవునిలో ఆనందించాలి. ప్రభువా, ఇది నా జీవితాశయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరితో నువ్వు మాట్లాడాలి. ఇదే దేవదాసయ్య గారు చేసిన ప్రార్థన. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుము. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడు. దేవుడు ప్రతి క్రైస్తవంతో మాట్లాడాలి. ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, దేవుడు మాట్లాడాలి. మీరు అనొచ్చు, అరే వాళ్ళ సిద్ధాంతం సరిగా లేదు, వాళ్ళతో దేవుడు మాట్లాడమని నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావా అని నన్ను అడగవచ్చు మీరు. వాడికి సిద్ధాంతం సరిగా లేదా, అందుకే దేవుడు మాట్లాడాలి. మరి దేవుడు మాట్లాడితే సిద్ధాంతం కూడా కరెక్ట్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు వాడికి సిద్ధాంతం సరిగా లేదు, తప్పుడు సిద్ధాంతంలో ఉన్నాడు. దేవుడు దిగొచ్చి వాడితో ఆ విషయం కూడా మాట్లాడతాడు కదా. ఏం బాబు, అన్నం తిన్నావా, ఏం కూర అని మాట్లాడతాడు దేవుడు. దేవుడు తప్పుడు సిద్ధాంతములు ఉన్నవాడితో దేవుడు మాట్లాడితే వాడి సిద్ధాంతాన్ని సరి చేస్తాడు. దేవా, అందరితో మాట్లాడు. ఎంత పెద్ద ప్రార్థన చేశాడు అయ్యగారు సింపుల్గా. అరే వానికి రక్షణే లేదు, వాడితో దేవుడు ఎలా మాట్లాడతాడు? రక్షణ లేదైతే దేవుడు మాట్లాడితే వాడు రక్షణ కూడా పొందుతాడు. రక్షణ లేని వాడితో దేవుడు మాట్లాడితే వాడు రక్షణ పొందుతాడు. సత్యము తెలియని వాడితో దేవుడు మాట్లాడితే వాడు సత్యంలో ప్రతిష్ఠింపబడతాడు. రహస్య పాపాలు బ్రతికే వాడితో దేవుడు మాట్లాడితే వాడు పరిశుద్ధతలోకి వస్తాడు. వాని అక్కర తీరుతుంది, వంకర సరి చేయబడుతుంది. వాని వంకర ఏదైనా సరి చేయబడుతుంది. ఇఫ్ గాడ్ కమ్స్ డౌన్ అండ్ స్పీక్స్ టు ఎవ్రీబడి, everybody will be automatically corrected and perfected automatically, and heaven is on earth. దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరిని వంకర టింకరలు ఆటోమేటిక్గా సరి చేయబడతాయి. అప్పుడు భూమి మీదకి పరలోకమే దిగి వచ్చేస్తుంది. నీ ప్రజలు సంతోషించడం లేదు నాయన, వారు సంతోషించినట్లు మమ్మల్ని మళ్ళీ బ్రతికించవా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ద రియల్ రివైవల్. దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించడం, నా పాపములు క్షమించబడినవని సంతోషించటం, దేవుడు నా ప్రార్థన తన సన్నిధిలో చేరనిస్తున్నాడు అని సంతోషించడం, నేను అడిగినది దేవుడు నాకు ఇస్తున్నాడని సంతోషించడం. దేవునితో నాకు సహవాసం ఉంది. చూడండి, కొంతమంది అసలు చాలా దురదృష్టవంతులు అనుకున్న వాళ్ళు కూడా ఆనందంగా బ్రతుకుతారు. ఒక ఆయనను 2 కాళ్ళు 2 చేతులు లేని ఒక ఇంటర్నెట్లో బాగా వైరల్ చేశారు. అసలు ఆయన ఎలాగా సంతోషిస్తున్నాడు నాకు అర్థం కాలేదు. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఆయన ఈజ్ ప్రీచింగ్ ద గాస్పల్. నా కన్నీళ్ళు ఆగలేదు. అరే ఎలాగా నువ్వు సంతోషిస్తున్నావు? ప్రియులారా, నీకు ఏమున్నది ఏమి లేదని కాదు, నీకు కాళ్ళు చేతులు లేకపోయినా సరే దేవుడు నీతో మాట్లాడితే, దేవుని ముఖదర్శనం నీకు దొరికితే నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు. దేవుని స్తోత్రం కలిగిన. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్ సిట్టింగ్ హియర్, అండ్ ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ దిస్ మెసేజ్. ఐ ప్రే ఫర్ ఆల్ మై చిల్డ్రన్. ఇది నా ప్రార్థన. నాకేం కావాలని అడుగుతున్నావు తండ్రి? నీ ప్రజలందరూ నీ సన్నిధిలో సంతోషించగలగాలి. మాకు ప్లాస్టిక్ ఫేసెస్ ఆఫ్ స్మైల్ వద్దు తండ్రి. మాకు హృదయములో నుండి ఆనందించేటటువంటి యథార్థమైనటువంటి కాంతివంతమైన ముఖాలు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏండ్ల తరబడి దైవ సహవాసం లేని జీవితాలు మాకొద్దు. దానికి నేను చెప్తున్నాను, మనం బాధ్యులం కాదు. ఎవ్రీబడి లిసన్ టు మీ. నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు,
నీవు బాధ్యుడివి కాదు, నీవు బాధ్యురాలివి కాదు. సైతాను ప్రతి ఇండివిజువల్ బిలీవర్ మీద కనీసం 1,00,000 మంది పడిపోయిన దేవదూతలను అపాయింట్ చేసి పెడతాడు. ఇంకా తక్కువనే నేను చెప్పిన నంబర్, తక్కువే. ఎవ్రీ ఇండివిజువల్ క్రిస్టియన్ మీద 1,00,000 ఫాలన్ ఏంజల్స్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నేను లెక్కలు చూపించి మీకు బైబిల్లో నుంచి చూపిస్తే ఆ నంబర్ ఇంకా ఎక్కువ అవుతుంది కొంచెం. అందుకే కొద్దిగా మీకు నెమ్మది ఉండాలని నంబర్ తగ్గించి చెబుతున్నాను. నేను ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చెప్తా, ఇప్పుడే చెప్పగలను. ఇప్పుడు ఆకాశ నక్షత్రములు, ఆకాశ నక్షత్రములు ఈ పడిపోయిన దేవదూతలకు సూచన. ఆకాశ నక్షత్రములో తోకతో వాడి ఇచ్చి 3వ భాగమును పడవేశాడు. అయితే దేవుడు సృష్టించినటువంటి దేవదూతలు ఉపమాన రీతిగా ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయి అంటే సైంటిస్టులు చెప్పే కన్జర్వేటివ్ నంబర్ ఏంటంటే, ఉట్టుకనే అట్లా గాలికి చెప్పేసి 1,00,000 కోట్లు ఉండొచ్చు సార్ అని. అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి నక్షత్రాలు. అది వీడు చెప్పింది మినిమం నంబరే 1,00,000 crores అనుకుందాం. 1,00,000 కోట్ల లోపల 3వ భాగం ఎంత? 33,000 కోట్లు. 33,000 కోట్లు ఇప్పుడు 700 కోట్ల జనాభా ఉన్నది వరల్డ్ పాపులేషన్. ఈ 700 కోట్ల లోపల అందరూ క్రిస్టియన్సా? పోనీ సగం ఉంటారా? 1/4 ఉంటారా? 1/4 అనుకుందాం. 700 అంటే సగం 350 కోట్లు, ఇంకా సగం అంటే 175 కోట్లు. ఇప్పుడు 33,000 కోట్లు ఈ 175 కోట్లతో డివైడ్ చేయండి, ఎంతమంది అవుతారు? అంతమంది పడిపోయిన దురాత్మలు ఒక్కొక్క క్రిస్టియన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనమేమో అసలు నో మ్యాచ్ ఫర్ దెమ్. వాడు ఒక్కొక్కడు ఎంత బలాఢ్యుడు. పడిపోయిన దేవదూతలు మనకంటే ఎంత అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకు. ఎన్ని శక్తులు ఉన్నాయి, ఎన్ని అతీత శక్తులు, మానవాతీత శక్తులు. కావాలనుకుంటే అపియర్ అవుతారు, లేకుంటే డిసపియర్ అవుతారు. మాయమైపోతాడు బుడుగా. ఇక్కడ మాయమై విజయవాడలో కనపడతాడు, ఇక్కడ మాయమై అమెరికాలో పోతాడు, వాడు ఎక్కడికన్నా వెళ్తాడు. మనం స్నానం చేస్తుంటే ఇప్పుడు లోపలికి వచ్చేస్తాడు. వానికి తలుపులు ఉండదు, ఏమి ఉండదు. అన్ని గది తలుపులు మూసుకుంటే గోడల్లో కూడా వచ్చేస్తాడు. వాడు స్పిరిట్ అయి. వాడికి అన్ని లాంగ్వేజెస్ తెలుసు. నీది ఏ భాష అయినా సరే వాడి మైండ్ నీ మైండ్ లింక్ చేసుకొని నీ మైండ్లో మెమరీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, వర్డ్స్ బ్యాంక్, వొకాబులరీ బ్యాంక్, దానికి లింకప్ అయిపోయి నీది ఏ భాషనో ఆ భాషలోకి వచ్చేస్తాడు వాడు. అట్లా మనం పోలేము. వాడికి ఎన్ని అతీత శక్తులు ఉన్నాయి. అట్లా అతీత శక్తులు కలిగిన మహాబలము, మహిమ కలిగిన వాళ్ళు 1,00,00,000 మంది నీ మీద కాన్సన్ట్రేటెడ్గా నీ తలంపులను ప్రభావితం చేసి, నీ ఎమోషన్స్ను చేసి నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి ఏం చేయగలవు? కాబట్టి నిన్ను ప్రార్థన చేయకుండా ఆపడానికి దుష్టుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోవడం నీ తప్పే కాదు, నువ్వు ఒక విక్టిమ్. నేను చెప్తున్నా, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ విక్టిమ్, నాట్ ఎ క్రిమినల్. క్రైస్తవ విశ్వాసులందరూ కూడా బాధితులు. ఇంత భయంకరమైన ప్రచండమైన శక్తులు మనల్ని అణిచివేస్తున్నాయి. మనమేమనుకుంటే గిల్టీగా ఫీల్ అవుతాం. ఇంతమంది వచ్చి ప్రార్థన ఆపేసరికి అయ్యో నేను తప్పు చేశాను కదా అని ఈ ప్రసంగికులు అన్నిటికీ రెడీగా ఉంటారు కదా. ఎప్పుడు నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని రాళ్ళు రువ్వడానికి ఇష్టమైనటువంటి పరిచయాలు చాలామంది ప్రసంగ పీఠికల మీద ఉన్నారు. ఎంకరేజ్ చేసేది లేదు. వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఇంకా దెబ్బతీయడానికి. నువ్వు ప్రార్థన చేయలేదా, అయిపోయి నీ సంగతి, నువ్వు నరకానికి.
అని అంటే వీడు ముందే డిప్రెషన్లో ఉన్నాడు. ఈ ప్రసంగం విని దేవుడు నన్ను బలంగా డిప్రెషన్లోకి ముంచేశాడండి అని చెప్పి వాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది పరిస్థితి. కాబట్టి నేను చెప్తున్నాను, బాబు నేను ప్రార్థన చేశానో చేయలేదు, బైబిల్ చదివానో చదవలేదు, నాదే తప్పో లేకపోతే ఇంకెవడో నన్ను బలవంతంగా అలా చేశాడు, అదంతా పోనీ. ఇప్పుడైతే నాకు ఒకటి కావాలా, నేను నా ప్రభువులో నేను మళ్ళీ సంతోషించాలి. సంతోషించినట్లు దేవుడు తన జీవాన్ని నాలో ప్రవేశపెట్టి నన్ను మరలా బ్రతికించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక పాత లెక్కలన్నీ దేవుడు చూసుకోండి. దేవుడు నా శత్రువులతో కూడా మాట్లాడాలి. ఏంటండి, దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము అని అంటే నీ శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడాలి దేవుడు అంటే ఇంకా తప్పకుండా మాట్లాడాలా. నా శత్రువులతో నా దేవుడు మాట్లాడితే యోసేపు పాదాల మీద అన్నలు వచ్చి పడ్డట్టుగా వీళ్ళందరూ నా కాళ్ళ మీద పడతారు. గాడ్ మస్ట్ స్పీక్ టు ఎవ్రీబడి. వాడు నాకు అనుకూలమైన నాకు ప్రతికూలమైన, రక్షణ పొందినా పొందకపోయినా, పరిశుద్ధుడైన రహస్య పాపైనా, ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రభువా నీవు దిగివచ్చి మాట్లాడు. ఒక భక్తుడు, నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదను ప్రభు అని దేవసహాయంగా, నిడుమోలు దేవసహాయంగా పాట రాశారు. అది మనం పాడుకుంటుంటాం కదా. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక, ఒక్క మాట చాలు అంటే ముఖం వాచిపోయి ఉన్నాడు. సీనాయి కొండ మీద దేవుడు మోషేతో ఎన్ని మాటలు మాట్లాడాడు? ఒక మాటనేనా? ఈ భక్తుడు అంటాడు ఒక్క మాట చాలు. ఎందుకంటే అది కూడా కరువు అయిపోయి ఒక్క మాట మాట్లాడు తండ్రి. అది ఎంత ఏడ్చి ఎంత దుఃఖముతో ఆ భక్తుడు ఆ పాట రాశాడు. సైతాన్ గాడి యొక్క స్టూపిడిటీ ఇంకోసారి బయలుపడుతుంది. ఆ భక్తుణ్ణి ఆయన ప్రార్థన చేయకుండా ఆటంకపరిచి, దేవుని స్వరం వినకుండా ఆటంకపరిచి ఆయన్ని బాధ పెట్టాడు సైతాను. ఆయనేమో ఈ పాట రాశాడు. కొన్ని లక్షల మంది పాట పాడుకొని ఉజ్జీవాన్ని పొందారు. దేవునికి స్తోత్రం కలిగిన. సైతాన్ ఎప్పుడైతే ఒక భక్తునికి నష్టం కలిగిస్తాడో మళ్ళీ వారి పళ్ళే రాలిపోతాయి, వాడి ముఖమే పగిలిపోతుంది. ఆ భక్తుడు ఏం చేస్తాడంటే దేవుని పాదములు ఆశ్రయించి ఈ సమస్యను ఒక ప్రార్థనగా మార్చేస్తాడు, ఈ సమస్యను ఒక పాటగా మార్చేస్తాడు. అది కోట్ల మంది పెదవుల్లోనికి వెళ్ళిపోయి అందరి ప్రార్థనగా మారిపోతుంది. సైతాన్ గడి ముఖం పగిలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అన్ని డినామినేషన్లలోని నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు అందరికీ నీ ముఖ దర్శనము దయచేయి. అందరితో మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. నాకు కనబడము, అందరికీ కనబడము. రక్షణ పొందిన వారు, నామకార్థ క్రైస్తవులు, సత్యమును ప్రేమించువారు, సత్యమును వ్యతిరేకించేవారు, అందరితో మాట్లాడు. నీ ప్రజలు నీలో సంతోషించాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్క క్రీస్తు బిడ్డ, మేల్ ఆర్ ఫీమేల్, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు దేవునిలో సంతోషిస్తారో అదే గొప్ప ఉజ్జీవము. అంతకన్నా మనం కోరదగిందేమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేద్దాం రండి. నీ ప్రజలందరూ నీ సన్నిధిలో నీ స్వరాన్ని విని, నీ ముఖాన్ని చూసి, నీతో సహవాసం చేసి ఆనందించున్నట్లు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి. మమ్మల్ని బ్రతికించు తండ్రి. మమ్మల్ని మరలా బ్రతికించు తండ్రి.
ఒకప్పుడు బ్రతుకున్నాము, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళలాగా ఉన్నాము. ప్రభువా, దయచేసి మాకు నిజమైన సంతోషం కలుగునట్లు అందరితో మాట్లాడు, అందరికీ కనబడు. నువ్వు దిగిరండి తండ్రి, మీరు దిగిరండి, మీరు దిగి వచ్చి బలముగా సంచరించండి తండ్రి. అయ్యా, ప్రార్థన చేయకపోయినందుకు మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభా. మేము ఎంత ఆశపడినా ప్రార్థన చేయకపోవడానికి దుష్టుల కుతంత్రమే కారణం. వాడిని వేస్తున్నాములో గద్దిస్తున్నాం తండ్రి ప్రభా. వాడిని బంధించి పారదోలండి. ప్రతి నీ కుమారుడు భూమి మీద, ప్రతి నీ కుమార్తె ఒక హనోకులాగా, ఒక హనోకు వలె నీతో నడుచుటకు సహాయం చేయమని అడుగుదాం తండ్రి. దిగిరండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ సమస్యతో మీరు డీల్ చేయండి తండ్రి. మాకు ప్లాస్టిక్ ఫేసెస్ ఆఫ్ స్మైల్ వద్దు తండ్రి, మాకు రియల్ జాయ్ ఇన్ ద హార్ట్ మాకు అవసరం తండ్రి. నీకు వందనాలు. మా హృదయములో నిజమైన ఆనందము, మా ముఖచర్మం నిజంగా నీ మహిమతో ప్రకాశించే అనుభవం కావాలి. మాకు నీ యొక్క మహిమ మాకు కనబడాలి తండ్రి. నీ ప్రేమను మేము రుచి చూడాలి తండ్రి. నీ స్వరాన్ని మేము వినాలి, నీ ముఖాన్ని చూడాలి, నీ ముఖాన్ని నీ యొక్క మైండ్ యొక్క ఇండెక్స్గా మేము చదవగలగాలి. వీ వాంట్ టు రీడ్ యువర్ మైండ్ ఓ లార్డ్, లుకింగ్ ఇన్ టు యువర్ ఫేస్. ప్రభువా, నీకు వందనాలు, 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 వందనాలు.